కొన్ని యూనివర్సల్ ఎమోషన్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది అమ్మ. దాని తర్వాత లవర్. అమ్మ ఒకవేళ తప్పు చేసినా, అమ్మ తప్పు చేసిందనే పాయింట్ మనం ఎక్కడ చెప్పకూడదు. అది బేసిక్ రూల్. థంబ్ రూల్ అంటారు. అలాంటి ఒక థంబ్ రూల్ అలాంటి లవర్‌కి కూడా ఉంటది. ఒక లవర్ అనే అమ్మాయి మిస్ అవ్వచ్చు. మన జీవితంలో నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళతో అమ్మాయి పెళ్ళైపోయి, అమ్మాయి ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు కూడా ఆమెతో ఇంకా మాటలు కొనసాగిస్తున్నారు అంటే ఎక్కడన్నా జరిగుండొచ్చు కానీ వాటిని మనం బయటికి చెప్పలేం. అలాంటి కొన్ని సిట్యుయేషన్స్ మీద సినిమాని చేసినప్పుడు కత్తి మీద సాములా ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా సరే మనం కత్తి మీద పడిపోతాం. కట్ అయిపోతాం. అలాంటి ఒక కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా 'కిరణ్ అబ్బవరం', 'రుక్సార్ తిల్లన్', 'ఖ్యాతి' ముగ్గురు నటీనటులుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే కానీ ఒక సినిమా తర్వాత 'కిరణ్ అబ్బవరం' ఇమేజ్ గాని, అతనేదో కొత్త కథలను ఎన్నుకుంటున్నాడు. కొత్త టోన్ ఎన్నుకుంటున్నాడు. వెరైటీగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న పేరైతే వచ్చింది. డెఫినెట్‌గా ఆ పేరుతోని కొంచెం ఓవర్ ఎక్స్‌పోజర్ వచ్చి, కొంచెం ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోని సినిమా థియేటర్‌లోకి వచ్చిన ఆడియన్ ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. ఎందుకు ఇబ్బంది పడతాడంటే నేను ఇందాక చెప్పిన ఎమోషన్సే. ఒక అమ్మాయి ఎమోషన్ గాని మనం తప్పుగా మాట్లాడితే, ఒక ఎక్స్ లవర్ అనే ఒక పాయింట్‌ని తీసుకొస్తే వినటానికి కొత్తగా కథ విన్నప్పుడు ఒక కొత్తగా ఉండుంటది గానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు చాలా కష్టపడాల్సొస్తది. అంత ఈజీగా మనం కొన్ని కథలు చెప్తే నమ్మరు ప్రేక్షకులు. కొన్ని కథలను అసలు ఓన్ చేసుకోవడానికి ఇష్టపడరు. కొన్ని వినటానికి ఇష్టపడరు. అట్లాంటి ఒక కథే ఇది.